హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ డిఎస్సి ఫైనల్ కీ కోసం ఎవరైతే అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈ డిఎస్సి ఫైనల్ కీ పైన ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లు ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేస్తే ఈ అప్డేట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. రైట్, ఇంకా అప్డేట్ ఏంటనేది చూసినట్లయితే యాక్చువల్గా ఈరోజు అయితే ఈ ఫైనల్కి రావాల్సి ఉంది, కానీ రాలేదు. ఎందుకంటే ఈ కీపై కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల బ్రేక్ అవ్వడం జరిగిందన్నమాట. కానీ విద్యాశాఖ మాత్రం ఈ ఫైనల్ కీకి ఆమోదం అయితే పలికినట్లు ఇన్ఫర్మేషన్. ఓకేనా? అయితే మరి ఈ ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అని అంటే మ్యాక్సిమం ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయాన్న, కాకపోతే రేపు సాయంత్రం లోపు అయితే పక్కా వస్తుందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. మ్యాక్సిమం రేపు సాయంత్రం లోపు అయితే ఈ డిఎస్సి ఫైనల్కి అయితే విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందన్నట్లు మనకి న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. పక్కా అయితే వచ్చేస్తుంది రేపు సాయంత్రం లోపు. మేబీ నైట్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈరోజు నైటు లేదా రేపు మార్నింగ్ అయితే రావచ్చు, రాకపోతే రేపు సాయంత్రం అయితే పక్కా వస్తుందన్నమాట ఈ ఫైనల్కి. అయితే ఎందుకు ఈ డిఎస్సి ఫైనల్కి అనేది రిలీజ్ అవ్వడం లేట్ అయింది అని అంటే ఈ కీపై కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. విద్యాశాఖ ఆమోదం పలికినప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఈ ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తకుండా ఉండడానికి విద్యాశాఖ కొన్ని చర్యలు అయితే చేపడుతుందన్నమాట. ఈ కీకి సంబంధించి విద్యాశాఖ ఆమోదం తెలిపినప్పటికీ ఈ కీ విడుదలైన తర్వాత ఎటువంటి సమస్యలు అనేవి తలెత్తకుండా ఉండడానికి ఆన్లైన్ నిర్వహణ అధికారులతో మళ్ళీ ఒకసారి ఈ కీని చెక్ చేయాలనేసి ఒకసారి చెక్ చేయాలనేసి విద్యాశాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నమాట. అయితే ఈ మొత్తం ప్రక్రియ ముగిసిన వెంటనే మ్యాక్సిమం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఈరోజు నైట్కి లేదా రేపు సాయంత్రంలోపు అయితే ఈ కీ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఇన్ఫర్మేషన్. మనకి ఈ కీకి సంబంధించి మొత్తం అంతా కూడా రెడీగా ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే మనకి తెలుస్తుందన్నమాట. మొత్తం అన్ని ప్రక్రియలు కూడా ముగిశాయి, కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తున్నారు. అవి ముగిసిన వెంటనే మీకు ఈ కీ అయితే విడుదలైపోతుంది. అవి ఎంతసేపో కాదు, జస్ట్ మనకి స్పీడ్గానైతే కానిచ్చేస్తారు. మనకి ఏ క్షణంలోనైనా ఈ కీ అయితే వచ్చేయచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ కీ అనేది మ్యాక్సిమం రేపు సాయంత్రం లోపు అయితే పక్కా విడుదలవుతున్నట్లు మనకి సమాచారం అయితే అందింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లు ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేస్తే ఈ అప్డేట్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఓపెన్ అవుతుంది, క్లియర్గా చదువుకోవచ్చు. రైట్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ అయితే. అలాగే మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే టెలిగ్రామ్ పరిస్థితి తెలిసింది కదా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్కి వచ్చేయండి. మీకు ప్రతిరోజు కూడా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మరొకటి, ఈ కీ విడుదలైన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. దీనికోసం ఏ సర్టిఫికేట్స్ అనేవి అభ్యర్థులు రెడీగా ఉంచుకోవాలి అనేది మనం ఒక వీడియో ద్వారా తెలపడం జరిగింది అన్నమాట. ఒక లిస్ట్ ప్రకారం సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సేకరించుకొని రెడీగా ఉంచుకోండి. అవి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఏదైనా సరే మిస్ అయినట్లయితే ఈ లిస్ట్లో మీకు ఏదైనా డాక్యుమెంట్ లేనట్లయితే వెంటనే ఈ టైంలోనే మీరు వాటిని క్యారీ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ అవకాశం కూడా ఇప్పుడు ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూసుకోండి. అలాగే దీనికి సంబంధించి ఈ లిస్ట్కి సంబంధించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్ బాక్స్లో అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఆ లిస్ట్ మొత్తం కూడా క్లియర్గా ఉంటుంది. 1 by 1 మీకు మొత్తం అంతా కూడా చెక్ చేసుకొని అవన్నీ కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అవి లేకపోతే అవి ఎక్కడ ఉంటాయి, వాటిని ఎలా మనం తీసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఎవరైతే అభ్యర్థులు
ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి సర్టిఫికేట్స్ ఏముండాలో తెలియదు అని ఉంటారో వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ని సేకరించుకునే ప్రయత్నంలో అయితే ఉండండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇందులో ఏదైనా సరే మిస్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా ఇంటికే. ఓకేనా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.